దేవునికి స్తోత్రం. ప్రియమైన సహోదర సహోదరులకు శుభాభివందనములు. ఈరోజు దేని వాగ్దానం ఇర్మియా 33:3 నాకు మొరపెట్టుము, నేను నీకు ఉత్తరం ఇచ్చేదను, నీవు గ్రహింపలేని గొప్ప సంగతులను, గూఢమైన సంగతులను నీకు తెలియచేద్దును. చూడండి, దేవుడు ఇక్కడ సెలవిస్తున్నటువంటి ఈ యొక్క మాటల్ని మనం ఎంతగానో మన హృదయంతో గట్టిగా పట్టుకొని వాటి గురించి మనము ప్రార్థించేవారిగా ఉండాలి. ఈ లోకంలో మానవుడు తన యొక్క తెలివి చేత, జ్ఞానం చేత ఎన్నో పనులు చక్కబెట్టే స్థితిని కలిగి ఉండొచ్చు. కానీ ఇంకనూ కూడా మానవుడు గ్రహింపలేనటువంటి సంగతులు, గూఢమైన సంగతులు ఎన్నో ఈ లోకమందు ఉన్నాయి. వాటిని తెలుసుకోవాలి అంటే దేవుని యొక్క సహాయము కావాలి. అందుకే దేవుడు అంటున్నాడు, ఆ గ్రహింపలేని సంగతులు, ఆ గూఢమైన సంగతులు నేను నీకు తెలియచేయాలి అంటే నీవు నా వైపు తిరిగి మొరపెట్టు, నేను నీకు ఉత్తరం ఇస్తాను, వాటి గురించి నేను నీకు తెలియచేస్తానని ప్రభువే మాట్లాడుతున్నారు. కనుక నా జ్ఞానము, నా తెలివి, నా యొక్క వివేకాన్ని బట్టి నేను ఏ విధంగా నేను సమస్తము చేయగలను, నాకు అన్నీ తెలుసు అని అనుకోవడానికి లేదండి. ఇంకా నీకు తెలియనటువంటి ఎన్నో విషయాలు, ఎన్నో సంగతులు ఉన్నాయి. అవి తెలుసుకోవడము నీ శక్తి, నీ జ్ఞానం, నీ బలమును బట్టి నువ్వు తెలుసుకొనలేవు. కానీ దేవుడు యొక్క సహాయాన్ని బట్టి నీవు తెలుసుకోగలుగుతాం. మరి దేవుని వైపు తిరిగి మొరపెట్టినప్పుడే దేవుడు వాటి గురించి మనకి తెలియజేస్తారు. కనుక దేవుని వైపు తిరిగి ప్రార్థించండి. మీకున్నటువంటి ప్రతి ఒక్క సమస్య నుంచి ఎలాగో బయటపడాలో అది మీకు తెలియదు, కానీ ఆయనకు మొరపెట్టినప్పుడు ఎంతో చక్కటి ఆలోచనను మీకు ఇచ్చి ఆయన ముందుకి నడిపిస్తారు. ప్రార్థన. దేవానికి వందనాలు, స్తోత్రాలు, స్తుతులు చెల్లిస్తాం తండ్రి. మాటలు వింటే బిడ్డల్ని రక్తంతో కడిగి ముట్టి పరిశుద్ధపరిచి పవిత్రపరచండి. ఆయుష్ను, ఆరోగ్యాన్ని ఇవ్వండి. వారిని, వారి పిల్లల్ని పోషించండి. ప్రతి శోధనలో నుంచి విని తప్పించండి. అంధకార విరోధ చక్ర శక్తులు కాల్చివేతండి. పరిశుద్ధాత్మ దేవుని సన్నిధి వీరి తోడుగా ఉంచండి. ఈ యొక్క మాటలు వింటుండగా వారి జీవితంలో గొప్ప కార్యాలను మీరు జరిగించి మీ నామానికి ఎంతో మహిమ తెచ్చుకోండి. దినమంతా కీడు శోధనాపాల నుంచి తప్పించి గొప్ప కాపుదలిచ్చి నడిపించమని, రక్షణ మారు మనసు వారికి, వారి గృహాలకు దయచేయమని యేసు నామములో వేడుకున్నాం తండ్రి. ఆమేన్.